హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతేనా అండి? ఇలాగే చేస్తారా? సో ఏంటంటే మనకి మిగిలిన కూరలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం. మంచి కూర అనుకోండి, మెయిన్గా గుర్తుంది అనుకోండి, పక్క రోజు తినేస్తాను. సో లేదు అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం కూరలన్నీ. సో అవన్నీ ఏంటంటే చిన్న చిన్న కప్పులు ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తూ ఉంటాం అనమాట. తీరా ఇంట్లో గిన్నెలు అవసరానికి కనిపించవు. ఇదేంటి గిన్నెలేవి లేవు అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో ఉంటాయి అన్నమాట కూర గిన్నెలన్నీ కూడా. సో అందుకే నేను ఏం చేస్తానంటే వారం రోజులకో 10 రోజులకో ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిన్నెలన్నీ తీసి, అంటే ఆ కూరలు ఇంకెలాగో వాడం కదా, మెయిన్గా పల్లి చట్నీ అండి. ఇడ్లీలోకి పల్లి చట్నీ, తర్వాత పప్పుచారు, చారు ఇలాంటివి ఎక్కువ మిగులుతాయి అన్నమాట. సో కొంచెం ఉన్నప్పుడు పడేయలేము, అవేమో ఫ్రిడ్జ్లో పెడతాము, మళ్ళీ వారం తర్వాత ఫ్రెష్గా పడేస్తాం అనమాట. సో మీరు కూడా అలాగే చేస్తారా? ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి ఇన్స్టామార్ట్లో కొన్ని కాయగూరలు అయితే పెట్టాను. పాలు, కాయగూరలు, అలాగే డిష్ వాషర్ పౌడర్ అయితే అయిపోయింది, డిటర్జెంట్. సో అది కూడా పెట్టా. మామూలుగా ఎప్పుడు బ్లింకిట్లోనే పెడతాను, కాకపోతే బ్లింకిట్లో లేదనమాట డిష్ వాషర్ పౌడరు. సో ఇన్స్టామార్ట్లో ఉంది. సో అందుకని ఇంకా పనిలో పని పాలు, పెరుగు, అలాగే ఒక 2-3 రకాల కాయగూరలు అయితే పెట్టాను. ఇదిగోండి. ఇంక ఇది వచ్చేసి ఫినిష్ వాళ్ళది ఆ డిటర్జెంట్ అండి, అంటే డిష్ వాషర్ డిటర్జెంట్ అనమాట. మామూలుగా అయితే నేను ఫార్చ్యూన్ వాడతాను, సెట్ ఆఫ్ 3 సాల్ట్, ఆ తర్వాత డిటర్జెంట్, ఇంకా రిన్సైడర్ లిక్విడ్, ఈ 3 కలిపి ఇంకా ఫార్చ్యూనే వాడతానమాట. సో ఇంక ఇప్పుడు లేదు కాబట్టి ఎమర్జెన్సీగా ఇన్స్టామార్ట్లో అయితే ఉంది. ఎవరికైనా డిష్ వాషర్ పౌడర్ కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టామార్ట్లో. సో ఇంక అదైతే వేసేసి ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేశాను. ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ అన్నీ కడిగి ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా చేత్తో కడగాల్సిన గిన్నెలు అయితే కొన్ని ఉంటాయి కదండి, సో అవి అయితే కడుగుతూ ఉన్నాను. చాలామంది మన వాళ్ళు ఏమంటారంటే 2 సార్లు పెట్టుకోవచ్చు కదా భారతి అని చెప్పి. కరెక్టే, కానీ ఎందుకులే అని చెప్పి ఇంకా అలా చేత్తో కడిగేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా నేనైతే పిల్లల కోసము పన్నీర్ శాండ్విచ్ అయితే చేశానండి. ఇదైతే ఓటీజీలో పెట్టేస్తానమాట. ఇంక ఇలా పెట్టేసి ఓటీజీలో పెట్టేస్తే అన్నీ మంచిగా గ్రిల్ అయిపోతాయి. సో ఓటీజీ ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చిందండి. సో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. నేను ట్యాగ్ ప్రోడక్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను. అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు కదా, సో ఇప్పుడు నేను చూశాను, స్టాక్ అయితే ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు ప్రైస్ తగ్గింది అని చెప్పాను కదా, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంక ఇది వచ్చేసి పిల్లల కోసం అనమాట. మావయ్య ఏంటి అంటే ఇంక శాండ్విచ్లు అలాంటివి తినరు కదా, సో మావయ్య కోసం ఇంక ఇలా ఒక 10 మిరపకాయలతోటి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను, లోపల వాము ఉప్పు పెట్టేసి. సో అదనమాట ఇంక ఇవాళ మన మినీ వ్లాగు. సో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఇచ్చేస్తాను, చూసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.